ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము హస్తినాపురము. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు విదురునితో, విదురా, పాండవులు ఏం చేస్తుంటారు అని అడిగాడు. దానికి విదురుడు, పాండవులు దైవ సంభూతులు, జూదం వలన అన్నదమ్ములకు వైరం వస్తుందని చెప్పాను. నువ్వు వినలేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికిచ్చి ధర్మం నిలబెట్టు. కర్ణుడు, శకుని మాటలు విని చెడు పనులు చేసి నీ కొడుకుని సుయోధనుని విడిచిపెట్టు. ద్రౌపదికి, భీమునికి దుశ్శాసనంతో క్షమాపణలు చెప్పించు అన్నాడు. ఆ మాటలకు ధృతరాష్ట్రుడికి కోపం వచ్చి, సుయోధనుడు నా కన్న కొడుకు, వాడిని నేను ఎలా వదలగలను? నువ్వు నా కొడుకుల కంటే పడదు, నీకు నా కొడుకులంటే పడదు. వారు ఉన్నతులైతే సహించలేవు. నీ సాయం నాకు అక్కరలేదు. నువ్వు పాండవుల దగ్గరికే వెళతావో ఇంకెక్కడికి వెళతావో నీ ఇష్టం అన్నాడు. వెంటనే విదురుడు కామ్యకవనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు తన పెదనాన్న గురించి అడిగాడు. అప్పుడు విదురుడు జరిగినది మొత్తం చెప్పాడు. ధృతరాష్ట్రునికి విదురుడు పాండవుల వద్ద ఉన్నాడని తెలిసింది. విదురుని విడిచి ఉండలేని విదురుడు కొరకు సంజయుని పంపించాడు. సంజయుడు కామ్యకవనము వెళ్లి విదురునికి నచ్చజెప్పి తీసుకొచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, విదురా, నువ్వు నీతిమంతుడవు, నాకు బుద్ధి లేదు, అందుకే నిన్ను వెళ్ళగొట్టాను, నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు విదురుడు, ధృతరాష్ట్ర, నువ్వు నీ కొడుకులు ధర్మం తప్పి నడుస్తున్నప్పుడు మీకు ధర్మం చెప్పటం నా ధర్మము. మహాపరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు అన్నాడు. విదురుడు తిరిగి రావటం దుర్యోధనునికి నచ్చలేదు. కర్ణ, శకుని దుశ్శాసనలతో చర్చిస్తూ పాండవుల దగ్గరకు వెళ్లిన విదురుడు మరలా వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు, ధృతరాష్ట్రుడు కలిసి పాండవులను తిరిగి రమ్మంటే ఏం చెయ్యాలి అన్నాడు. శకుని, సత్యసంధులైన పాండవులు ఎట్టి పరిస్థితిలో తిరిగి రారు, ఆ భయం నీకు వద్దు అన్నాడు. కర్ణుడు, ఈ అదను చూసుకొని వారి మీద యుద్ధం చేసి వారిని హతమారుస్తాము, శత్రుశేషం లేకుండా చేద్దాం అన్నాడు. కర్ణుని మాటలు విన్న దుర్యోధనుడు సేనలు సమీకరిస్తున్నాడు. పాండవులపై యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. ఇది తెలిసి వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి, నీ కుమారుడు పాండవుల మీదకు యుద్ధానికి వెళ్తున్నాడు. పాండవుల అరణ్య అజ్ఞాతవాసం తరువాత ఎలాగూ యుద్ధం తప్పదు, తొందరెందుకు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, మహాత్మా, నన్నేం చెయ్యమంటారు? జూదం వలన చెడు జరిగింది, నేను పుత్రవాత్సల్యం వలన నా కొడుకుని విడవలేను అన్నాడు. అప్పుడు వ్యాసుడు, ధృతరాష్ట్ర, పుత్రవాత్సల్యం ఉండాల్సిందే, కానీ అడవిలో ఉండే పాండవుల మీద దయ చూపించు. నాకు ఇద్దరూ సమానులే. ధర్మరాజు స్నేహంతో నీ కొడుకు సుయోధనుడు మారవచ్చు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, వాడు నా మాట వినడు, మీరే వాడికి నచ్చజెప్పండి అన్నాడు. వ్యాసుడు, మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుకు నచ్చజెప్తాడు అని వెళ్ళిపోయాడు. వ్యాసుడు చెప్పినట్లు కొన్ని రోజుల తర్వాత మైత్రేయుడు ముందుగా పాండవులను చూసి హస్తినాపురం వచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మైత్రేయునికి ఆర్ఘ్యపాదాలు ఇచ్చాడు. మైత్రేయుడు, నేను కామ్యకవనంలో ఉన్న పాండవులను చూసి వచ్చాను. వారు అడవులలో కందమూలాలను తిని జీవిస్తున్నారు అన్నాడు. పాండవులు క్షేమంగా ఉన్నారా అని ధృతరాష్ట్రుడు అడిగాడు. అప్పుడు మైత్రేయుడు, పాండవులు ధర్మబుద్ధి కలవారు, వారికి మహర్షుల దీవెనలు ఉన్నాయి, అందువలన వారు క్షేమమే అన్నాడు. అప్పుడు దుర్యోధనుని వైపు తిరిగి, నీకు బుద్ధుంటే పాండవులతో వైరాన్ని వదులు, అలా చేస్తే నువ్వు కురువంశానికి మేలు చేసిన వాడి అవుతావు. పాండవులు వజ్రశరీరులు. భీముడు హిడింబిని, బకాసురుని, జరాసంధుని, కిమ్మీరుని వధించిన బలాఢ్యుడు. అతనిని వధించగల యోధులు లేరు. శ్రీకృష్ణుడు దృష్టద్యుమ్నుని బంధుత్వము పాండవులకు మరింత బలాన్నిచ్చింది, కనుక నువ్వు పాండవులతో స్నేహం చేయటం మంచిది అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తన తొడలు తెరిచి మహర్షిని అవమానించాడు. అందుకు మైత్రేయుడు ఆగ్రహించి, సుయోధన, యుద్ధభూమిలో భీముని గదాఘాతము నీ తొడలను విరవగలదు అని మైత్రేయుడు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు భయపడి మహర్షిని శాపవిమోచనమిమ్మని వేడుకున్నాడు. అప్పుడు మైత్రేయుడు, నీ కొడుకు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ధి కలిగి ఉంటే ఈ శాపం వర్తించదు అన్నాడు.